ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. స్నేహితులారా, ఈ వారంలో మనం అందరం కూడా ఈ యొక్క పరిశుద్ధ వారంలోనికి వచ్చి ఉన్నాము. ఈ వారంలో శుక్రవారం వచ్చేసరికి మనం అందరం కూడా యేసు ప్రభువారు సిలువలో మన కొరకు చేసిన బలియాగాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజునే అదే సిలువను గురించి ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. వాళ్ళు తప్పకుండా మీరు శుక్రవారం నాడు మీరు దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళాలని నేను మనవి చేస్తున్నా. సిలువ ధ్యానంలో మీరు ఉండాలని మనవి చేస్తున్నా. సిలువలో ప్రభు చేసినటువంటి యొక్క కార్యాలని తలంచుకోవాలని మనవి చేస్తున్నా. అఫ్కోర్స్ అందులో కూడా నేను ఏమంటానంటే జస్ట్ ఆ 7 మాటలు మాత్రమే కాదండి. చాలా మటుకు మన యొక్క సంఘాలలో ఎట్లా వచ్చిందో తెలియదు, కానీ ఓన్లీ ఆ 7 మాటలు మనం ధ్యానం చేసుకొని 3 గంటలు మనం గడిపేస్తూ ఉంటాము. 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అన్నట్టుగా. కొంతమంది అఫ్కోర్స్ ఉదయం 9 గంటల నుంచి ఆయన సిలువ వేయబడినటువంటి సమయం అని అంటారు కనుక ఉదయం 9 గంటల నుంచి కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఆలయంలోనికి వెళ్ళి గడపడం చేస్తూ ఉంటారు. సో ఏదైనా మొత్తానికి ఆ రోజున జరిగిన విషయాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ అందులో ఆల్రెడీ జరిగిపోయిన కార్యాన్ని మనం చూద్దాం. వాస్తవానికి చెప్పాలంటే ఈ శుభ శుక్రవారం నాడే ఆయన సిలువలో వేలాడడం లేదు. ఈ శుభ శుక్రవారం అనేటువంటి ఒక గుడ్ ఫ్రైడే నాడే ఆయన సిలువలో చనిపోతున్నటువంటిది అనేటువంటిది లేదు. సో మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే ఆయన సిలువలో ఆల్రెడీ చేసేసిన కార్యం. క్రైస్తవ్యం అనేటువంటి దానిలో బైబిల్ సంబంధించినటువంటి ఒక లాంగ్వేజ్ ఎప్పుడు కూడా ఏమంటాడంటే ఆల్రెడీ మన కొరకు చేయవలసిన కార్యాన్ని ప్రభు చేస్తారు అనేటువంటిది కాదు. ప్రతి సంవత్సరం ఆయన సిలువలో చచ్చిపోతున్నటువంటిది కాదు. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఆయన సిలువలో చనిపోయారు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు బీ వెరీ కేర్ఫుల్. ఇప్పుడు మనం విచారవదనం పెట్టుకొని, ఇప్పుడు మనం దుఃఖవదనం పెట్టుకొని మనం ఉండవద్దు. ఎందుకంటే సిలువలో జరిగినటువంటి ఒక కార్యం తలంచుకుంటే ఆనందం అనేటువంటిది రావాలి. ఎందుకంటే సిలువలో గొప్ప కార్యాలు జరిగినాయండి బాబు. సిలువలో అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు మన కొరకు జరిగించినాడు. తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆ సిలువ మరణ దగ్గరికి వెళ్ళుట ద్వారా ఆయన చనిపోయిన తర్వాతనే యాక్చువల్లీ మాట్లాడుతున్నటువంటి ఒక పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి ఒక మొదటి పత్రిక 1వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 18వ వచనంలో ఒక మాట ఎలాగునా తెలియజేస్తున్నాడు. సిలువను గూర్చినటువంటి ఒక వార్త నశించిపోతున్న వారికైతే వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు ఇది దేవుని శక్తి అయి ఉన్నది. సిలువను గూర్చినటువంటి ఒక మాట, సిలువ వార్త అనేటువంటిది ఇది దేవుని శక్తి. చాలామందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే సిలువలో యేసు ప్రభువారు చనిపోయారు కనుక అమ్మో సిలువ వద్దండి బాబు, ఎందుకంటే ఈ సిలువను మనం పెట్టుకునే కానించి శ్రమలు వస్తాయండి అని అంటారు. ఇంట్లో ఒక సిలువ పెట్టుకోవద్దని అంటాము, మన గోడ మీద ఒక సిలువ పెట్టుకోవద్దని అంటాము. కొన్నిసార్లు కొంతమంది మన ప్రసంగాలు చేయడానికి ఇంకా వేరే అంశం లేక మాట్లాడుతూ ఏమంటారంటే నువ్వు మెడలో వేసుకున్న బంగారు సిలువ, నువ్వు మెడలో వేసుకున్న వెండి సిలువ ఇది కాదు నువ్వు ధరించవలసిందని దాన్ని పట్టుకొని తిడతా కూర్చుంటాం. మరి ఒక ప్రక్కన మనం ఆలోచించుకుంటే ఎట్లా వచ్చిందో ఒక విధంగా వచ్చినప్పుడు ఒకవేళ మెడలో వేసుకున్నంత మాత్రాన్ని ఏముందులే కానండి, లేకపోతే ఒకవేళ అది బంగారం సిలువ అయినా, లేకపోతే వెండితో చేయబడిన సిలువ అయినా, లేకపోతే ఒలివ చెక్కతో చేయబడినటువంటి సిలువ అయినా, ఆ సిలువను చూచేటప్పుడు ఇంకొక మాట ఏంటంటే సిలువ మీద యేసు ప్రభు వ్రేలాడుతున్నట్టుగా ఉన్న సిలువను పెట్టుకోకండి. నా పర్సనల్ అభిప్రాయం నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను పదే చెప్తున్నాను. ఇది కూడా ఏంటంటే మనం 40 రోజులు యేసు ప్రభు సిలువను ధ్యానించుకుంటూ మన యొక్క కాన్సన్ట్రేషన్ అంతా ఏం చేసామంటే సిలువలో చచ్చిపోయాడు ఇదే మనం చూస్తూ వచ్చినాం. విచారంగా మనం పెట్టుకొని పువ్వులు పెట్టుకోకుండా, తల్లో పువ్వులు పెట్టుకోకుండా, మాంసాహారం తినకుండా, లేకపోతే ఇంకేదో అన్నట్టుగా మనం గట్టిగా వాయిద్యాలు వాయించకుండా, ఉద్యమమైనటువంటి పాటలు పాడినకుండా ఇదే పెట్టుకుంటే ఏంటంటే ఆయన చచ్చిపోయినప్పుడు మనకు ఉండేటువంటి ఏడుపు వేదన అనేటువంటిది. నో ఈరోజు నేను యేసు ప్రభు సిలువలో చనిపోయినందు చేత మనకు గొప్ప ఆనందాన్ని దేవుడు ఇచ్చాడండి. నా శాపాన్ని ఆయన తీసుకుని ఉన్నాడు. నాకు రావాల్సినటువంటి జీవాన్ని నాకు ఇవ్వడం కొరకు ఆయన మరణాన్ని ఆయన భరించాడు. ఇలాగ అద్భుతమైనటువంటి కార్యాలు సిలువలో జరిగినటువంటివి కనుక దాన్ని మనం ధ్యానం చేసుకుంటే అదొక విజయానికి సంబంధించినటువంటి ఇలా తెలుసుకోవాలి తప్పండి మనం వేరేగా మనం భావించకూడదండి ఆ సిలువ. అందుకనే నేను నేర్పించేటువంటి ఏమంటానంటే డోంట్ ఫోకస్ యువర్ ఐస్ అపాన్ ద జీసస్ దట్ హెస్ బిన్ స్టిల్ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్. యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నట్టుగా ఉన్న బొమ్మ అక్కడ పెట్టుకొని విగ్రహారాధనగా చేసుకోకండి. ఈవెన్ ఆ సిలువను కూడా విగ్రహంగా మాత్రం చేసుకోకుండా. ఇది కూడా నేను మళ్ళీ చెప్తున్నాను. ఒకవేళ ఒక సిలువ టేబుల్ మీద పెట్టుకున్నారు, ఒక సిలువ మెడలో వేసుకున్నారు, ఒక సిలువ గోడకు తగిలించారు, దీన్ని తీసుకొని ఒక రోజు అక్కడికి వెళ్ళి మనం చేతులు దొడుచుకొని దండం పెట్టుకొని అక్కడ ప్రార్థన చేసుకునేంత
అది కాదు అక్కడ కావాల్సింది. ఆ సిలువను చూచినప్పుడు సిలువలో జరిగినటువంటి ఒక కార్యాన్ని మనం తీసుకొని మన దేవునికి మనకు స్తుతియాగం అనేటువంటిది మనం చెల్లించుకోవాలి. సో ఈ వారం మన గుడ్ ఫ్రైడే నాడు ఆయన యొక్క సిలువ మరణాన్ని మనం తలంచుకుంటూ ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సిలువ శ్రమల గురించి కాదు, కానీ ఆ సిలువ చూచినప్పుడు యేసు సిలువలో చనిపోయి తిరిగి లేచారు అనేటువంటి ఒక విజయాన్ని, ఆ శక్తిని అది మనం చూద్దాం. ఈరోజు నేను చెప్తున్నా, యేసు సిలువ మీ మీద నేను ప్రకటన చేస్తున్నా. దైవజనంగా మేము కూడా చేసేటువంటి పని ఏంటి, ఎవరైనా ఒకవేళ బెడ్లైనటువంటి వారు ప్రార్థన కొరకు వస్తే తల మీద చేయి వేసి సిలువ గుర్తు వేస్తుంటాం కదా, సాధారణంగా సిలువ గుర్తు వేస్తుంటాం. సో ఆ సిలువ గుర్తు వేసినప్పుడు ఏంటంటే ఒక విజయం అంతే తప్ప మేము సిలువ గుర్తు వేసాం కనుక నీకు శ్రమలు వస్తాయి, నీకు కష్టాలు వస్తాయి, నీ బాధలు వస్తాయి, నీకు ఇబ్బందులు వస్తాయి, నీకు నిందలు వస్తాయి అని చెప్పడానికి సిలువ ఇట్లే. ఆ సిలువ గుర్తు వేసేటువంటి దానికి గల కారణం ఏంటంటే నీకు విజయము. ఇది దేవుని యొక్క శక్తి. ఆ సిలువ గుర్తు వేసాం కనుక ఇక దుష్ట శక్తులు మీ దగ్గరికి రావు, దురాత్మలు మీ దగ్గరికి రావు, వ్యాధి బలహీనతలు మీ దగ్గర రావు, ఆ కష్టాలు మీ దగ్గర రావు, ఆ ఇబ్బందులు మీ దగ్గర రావు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక సిలువ గుర్తు అనేటువంటిది మేము వేస్తున్నాం. ఈ రోజుని ఆ సిలువ దేవుని యొక్క శక్తి. హే ఫ్రెండ్స్, శుక్రవారం నాడు వెళ్ళండి, సిలువ ధ్యానంలో ఉండండి, దేవుని యొక్క శక్తిని పొందుకొని తిరిగి మరలా మనం ఇంటికి వద్దాం. ఆ మరుసటి రోజు అనగా శుక్రవారం అయిన తర్వాత శనివారం నాడు పరిగెత్తడం మర్చిపోకండి. యేసు కొరకు మనం పరిగెత్తాలి. ఎందుకంటే దట్స్ ఎ సైలెంట్ సాటర్డే. నిశ్శబ్దంగా ఉండేటువంటి శనివారం, ఏమీ చేయకుండా ఇంటికాడ ఉండేదానికి బదులుగా ఆయన ఆదివారం నాడు తిరిగి లేచారనేటువంటి సువార్త. ఆదివారం నాడు మనం ఎలాగో వెళ్ళి రోడ్డు మీద చేయలేం కనుక శనివారం నాడు మనకు ఆరాధన టీవీ ఛానల్ తరపున పరిచయం చేయబడినటువంటి ప్రకారంగా యేసు కొరకు మనం పరిగెత్తేటువంటి కార్యక్రమం కూడా మనసులో పెట్టుకోండి. మంచిగా సిద్ధపడండి. దేవుడు మనకి ఇచ్చిన విజయాన్ని బట్టి సంతోషంతో కేరెతలు కొట్టుకుంటూ ఆనందోత్సాహాలు చేసుకుంటూ మనం సువార్తను మనం పడేద్దాం. జై హో యేసు లేచెను అనేటువంటి రీతిగా మనం ప్రకటించుకుంటూ మనం ముందుకు సాగాలని కూడా నేను ఈ దినాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. సిలువ ఇది దేవుని యొక్క శక్తి. ఏం చేసింది సిలువ? కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం దగ్గర నుంచి వ్రాయబడినటువంటి మాటల్లో కనుక మనం చూసినట్లయితే దేవాతి దేవుడు సిలువలో చేసినటువంటి కార్యాన్ని గురించి చాలా వివరంగా చెప్తాడు. మన మీద వ్రాతపూర్వకంగా వ్రాయబడినటువంటి ప్రతిని, అంటే ధర్మశాస్త్రం. పాత నిబంధనలు ఉండినటువంటిది ధర్మశాస్త్రం ఏంటంటే నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు తప్పు చేసిన పాపివి, నువ్వు శిక్షార్హుడవు లేక శిక్షార్హురాలివి, నీ మీదకి ఈ శిక్ష వస్తుంది, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు నరకానికి పోతావు. ఇది చెప్తుంది మన మీద వ్రాత ప్రతి. దేవుడే వ్రేలుతో వ్రాసినటువంటి ఒక వ్రాత ప్రతి అనమాట. అదేంటంటే తప్పు చేసిన వాడు శిక్షార్హుడు, ఆజ్ఞను తిరస్కరించినటువంటి వాడు పాపి. ఎవరైతే ఆజ్ఞను ఉల్లంఘించాడో ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం చేసిన వాడు సావాలి, పాపం వల్ల వచ్చే జీతం మరణం. సో ఇలాంటి శాసనాలన్నీ కూడా రాయబడి. కానీ ఈరోజుని దేవుడు ఆ సిలువలో చేసినటువంటి ఒక కార్యం ఏంటంటే, వాస్తవానికి మన యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువ దగ్గర తీసుకుని పోబడి ఉన్నారు. యేసు చేతులలో మేకులు కొట్టి సిలువమ్రానికి వేలాడదీసి ఉన్నారు. ఆయన కాళ్ళల్లో మేకులు కొట్టి సిలువమ్రాని మీద వేలాడదీసి ఉన్నారు. మేకులతో యేసు ప్రభును కొడుతున్నప్పుడు జరిగిన ప్రక్రియ ఏంటో తెలుసండి? వాస్తవానికి నా మీద ఉండినటువంటి ఒక చేవ్రాత, నన్ను నింద మోపేటువంటి ఒక చేవ్రాత, నేను దోషిని అని తెలియచెప్పేటువంటి చట్టం, నేను పాపిని అని తెలియచెప్పేటువంటి ఆ యొక్క న్యాయాధిపతుల దగ్గర ఉంటుంది సరే, ఆ కోర్టు ప్లేటర్లు పట్టుకొని మడత పెట్టి తీసుకెళ్తూ ఉంటారు కదా ఫైల్స్ అన్నీ కూడాను. సో ఇలాంటి ఫైల్స్గా తెలియచెప్పేటువంటి ఎఫ్ఐఆర్లు లేకపోతే ఐపీసీ సెక్షన్స్ ప్రకారంగా ఉండేటువంటి ఒక సెక్షన్లో ఇలాంటివన్నీ కూడా తీసుకొని వెళ్ళి ఏం చేశాడంటే దేవాతి దేవుడు నాకు విరోధముగా వ్రాయబడినటువంటి వాటిని సిలువతో మేకులతో కొట్టేసి దాని మీద ఉన్న చేవ్రాతను రక్తముతో తుడిపేసి, అబ్బా ఎంత అద్భుతమైనటువంటి మాట్లాడు బాబు. ఒక్కొక్కసారి నేను ఈ కోర్టు కేసు సంబంధించినటువంటి విషయాలు కూడా నేను వింటూ ఉండంటే తెలుసుకుంటూ ఉండంటే ఉన్న విషయాలు ఏంటంటే, ఒకవేళ మన మీద రాసేసారే అనుకోండి, రాసేసిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టేశారు, A1 ముద్దాయి, A2 ముద్దాయి, A3 ముద్దాయి, A4 A5 అని చెప్పేసి ఇవన్నీ పెట్టేశారు. ఈలోగా మనం వెళ్ళి ఇంకా హైకోర్టులో కనుక క్వాష్ వేసుకుందాం అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందనంటే A1 ముద్దాయినైనా A1 ముద్దాయి అంటే ఆయనే మొట్టమొదటి సంబంధించినటువంటి వ్యక్తి అయినా ఆయన పేరు జరిపేసినట్టుగా జరిపేస్తారు. ఇంకా దాన్ని ఎవరు పట్టించుకోరు, దాన్ని అసలు పట్టించుకోరు. A1 అసలు ప్రస్తావనే ఉండదు అక్కడ. ఇకపోతే మిగిలినటువంటి వాళ్ళు కోర్టుకు హాజరవ్వాలి. A2 A3 A4 A5 అనేటువంటి వాళ్ళు వీళ్ళ కోర్టుకు హాజరవుతూ ఉండాలి. ఏం జరిగిందంటే క్వాష్ అక్కడ అది చెరిపివేయబడింది. ఇది కోర్టులో మామూలుగా జరగాలి. లంచం ఇస్తే కూడా డబ్బులు ఇస్తే కూడా క్వాష్ చేసుకోవచ్చులేండి, ఏం చేస్తాం. ఇప్పుడు ఉన్నటువంటి మన న్యాయస్థానాన్ని బట్టి జరుగుతున్నటువంటి విషయాలు నేను వాటిని ఎదుర్కొన్నాను కనుక నేను ఆ విషయంలో నేను ఇంత డైరెక్ట్గా నేను ఇలాగా మాట్లాడగలుగుతున్నాను. కానీ నా ప్రియ స్నేహితులారా, ఈరోజుని నా ప్రభు నా దేవుడు చేసినటువంటి ఒక కార్యం ఏంటంటే 2000 సంవత్సరాల క్రితం
మన కొరకు మానవుడిగా ఈ లోకంలోనికి పంపబడిన ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆయనను శిలువ మ్రాను మీద మేకులతో కొట్టినప్పుడు ఆ యొక్క మేకులతో ఏం చేశాడంటే ఈ పత్రాన్ని తీసుకెళ్ళి మేకులతో కొట్టాడండి. అక్కడ యేసు ప్రభునే కాదు, అక్కడ యేసు ప్రభుతో అక్కడ పత్రం, ఆ చట్టం అనేటువంటి మేకులతో కొట్టాడు. ఈలోగా యేసు ప్రభు చేతుల్లోంచి వెళ్ళింది కనుక రక్తం కారింది. ఈ రక్తం ఏం చేసిందంటే లోపల నా మీద వ్రాయబడినటువంటి ఒక ఎఫ్ఐఆర్ అంతా రక్తంతో తుడిచేసింది. హల్లెలూయా. అబ్బా, నాకైతే ఎంత హుషారుగా చెప్పలేము బాబాయ్ గారు. నా మీద ఉన్న ఒక కేసు ఉందిలేండి, కరీంనగర్లో నా మీద ఒక కేసు. నేను దైవజనులు అయినటువంటి వారికి తర్జుమా చేసినందుకు వచ్చిన కేసు. అది తప్పు చేసినందుకు కాదు, తర్జుమా చేసినందుకు నా పేరు కూడా అందులో పెట్టినా. ఎదురు చూస్తూ ఉన్నా ఏ రోజున మరి దాన్ని చెరిపేస్తున్నారు అన్నటువంటి విషయం, ఏ రోజు నా కేసు ఎత్తివేసారన్నటువంటి విషయం జరుగుద్దో. కానీ అక్కడ ఉన్నటువంటి బిడ్డలు కూడా పాపం ఎంతో సహకారంగా నాతో ఉంటున్నారు. చివరికి కేసు వేసినటువంటి వాళ్ళు కూడా మాతో సహకారంగానే ఉంటూ ఉన్నారు. సో జరగవలసిన చట్టం దాని పని చేసుకెళ్తుంది కనుక కొంతకాలం వాయిదాలకు వెళ్ళాలి. కానీ అక్కడ వాయిదాలకు వెళ్ళినప్పుడల్లా జరుగుతున్నటువంటి మరొక విషయం ఏంటంటే అక్కడున్న మన సోదరులు అయినటువంటి వాళ్ళు వాయిదాకు వచ్చిన రోజుని అక్కడ నైట్కి ఒక మీటింగ్ పెట్టుకొని అక్కడ సువార్తను ప్రకటించడానికి నన్ను కరీంనగర్లో వాళ్ళు వాడుకుంటున్నారు, మన క్రైస్తవ బిడ్డలైనటువంటి వాళ్ళు. కనుక దేవుని కార్య ప్రకారంగా నేను మాటికి కరీంనగర్ వెళ్ళాలంటే వెళ్ళలేను. ఈ వాయిదా ప్రకారంగా ఆ పేరు చెప్పుకొని నేను అక్కడ వెళ్తే ఆ రాత్రిగా చక్కని సువార్తమానం ఏదో ఒక మీటింగ్లోనే అక్కడ వాడబడి ఆ మరుసటి దినాన్ని మరలా తిరిగి అక్కడి నుంచి ప్రయాణం చేయడానికి అయినటువంటిది జరుగుతున్నటువంటి విషయాలు. బట్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఏ రోజున అది కొట్టివేయబడుతుందని. కానీ నా మీద నా పాపమును గురించి వ్రాయబడినటువంటి ఒక విధి 2000 సంవత్సరాల క్రితమే నా దేవాతి దేవుడు చేసిన కార్యం ఏంటంటే ఆ సిలువలో దాన్ని మేకలతో కొట్టేశాడు, దాని మీద ఉన్న చేవ్రాతను తుడిచేశాడు. తుడిచేసిన తర్వాత ఏమంటాడంటే ఇంకా అసలు కేసేది అంటున్నాడు ఆయన. ఇక్కడ ఒక మాట నేను మీతో పంచుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాను. అదేంటంటే ఒకవేళ A1 అనేటువంటి ముద్దయ్య లేరే అందులోని. అలాంటప్పుడు మా ప్లేడర్లు ఒకసారి మాట్లాడితే ఏమన్నారంటే అసలు A1 లేనప్పుడు A1కి తర్జుమా చేసినటువంటి సువార్తరాజు గారు ఎక్కడి నుంచి వస్తాడండి మీకు? అసలు A1 లేదు కదా, ఆయనే మీరు క్వాష్తో తుడిచేశారు కదా. అలాంటప్పుడు తర్జుమా చేశాడు అన్నానికి ఎవరికి తర్జుమా చేశాడు? ఆ మొత్తం ఇక్కడ ఉంటే కదా, మొత్తం పేరు కొట్టేశారు. అలాంటప్పుడు A1 అనేటువంటిది లేకుండా ఉన్న వానికి ఈయన ఎక్కడికి తర్జుమా చేశాడని మీరు కేసు ఫైల్ చేస్తారని నా తరపు ఉన్నటువంటి కొంతమంది న్యాయవాదులైనటువంటి వారు మాట్లాడడం మొదలుపెట్టారు. ఈరోజు అదే చెప్తున్నాడు దేవుడు. అసలు కేసే లేదు మన మీద, అసలు కేస్ షీటే లేదు అక్కడ మన మీద. ఆ కేస్ షీట్ ఏమో మేకులతో కొట్టేశాడు. కేస్ షీట్లో వ్రాయబడినటువంటి ఎఫ్ఐఆర్ అనేటువంటిదేమో యేసు రక్తంతో దాన్ని తుడిపేశాడు, దాన్ని కడిగేశాడు, ఆయన శుభ్రంగా తీసేశాడు. రబ్బర్తో జరిపిన దానికంటే మిన్నగా ఎర్రని రక్తంతో తుడిచేశాడు. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే మన పాపములను ఎత్తివేసి ఆయన మనలను క్షమించిన. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ స్నేహితులారా, నిజమే, ఒకవేళ మనం పాపులమై ఉండి ఉండవచ్చు, ఒకవేళ మనం తప్పు చేసి ఉండి ఉండవచ్చు, ఒకవేళ ఈరోజు చట్టానికి మనం దొరికిన వారమై ఉండి ఉండొచ్చు, ఈరోజు ఒకవేళ మన సమాజానికి కూడా దొరికిపోయినటువంటి వారమై ఉండి ఉండొచ్చు. కానీ ఈరోజు నేను నా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఆ సిలువను చూస్తే నాకు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే నా మీదున్న ఎఫ్ఐఆర్ అక్కడ మేకులతో కొట్టివేయబడింది. ఇది ఇక్కడ లేదిక, కోర్టులో సబ్మిట్ చేయడానికి లేదు. నా మీద ఉన్న ఎఫ్ఐఆర్ అనేటువంటిది మేకులతో కొట్టబడిన దాన్ని పోని తీసి దాన్ని బయటికి తీసి ఏమన్నా చూద్దామని అంటే యేసు రక్తంతో దాని మీద ఉన్న చీవ్రాత అంతా తుడిచివేయబడింది. ఇచ్చినోడు దేవుడే, చట్టం చేసినోడు దేవుడే, మళ్ళీ ఇప్పుడు చెరిపినటువంటి వాడు కూడా దేవుడే. తన ప్రియ కుమారుడైన యేసు రక్తముతో నా మీద ఉన్నటువంటి ఒక చేవ్రాతను తుడిపేశాడు. ఆయన తుడిచేశాడు కనుక ఏమంటాడంటే ఇక సువార్తరాజు మీద నేరస్థాపన అనేటువంటిదే లేదు, సువార్తరాజు నిర్దోషి, ఈ కేసు కొట్టివేయబడింది అని అంటున్నాడు. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి మాట. నా ప్రియ స్నేహితులారా, ఈ సత్యాన్ని కనుక మీరు తెలుసుకోగలిగితే మీరు విజయవంతమైన జీవితంలో మీరు జీవిస్తారు. సిలువ ద్వారా మనం విజయవంతమైన జీవితాన్ని మనం జీవిస్తాం. 2000 సంవత్సరాల క్రితం సరిగ్గా ఈ గుడ్ ఫ్రైడే వారంలో వచ్చేటువంటి గుడ్ ఫ్రైడే నాడు మనం ధ్యానించేటువంటి ఆ యేసు సిలువను మనం ధ్యానించుకుంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నా మీద ఉన్న చీవ్రాత తుడిచివేయబడింది. 2000 సంవత్సరాల క్రితమే, నేను పుట్టక మునిపే ఆయన నా మీద ఉండినటువంటి చీవ్రాత నాడే తుడిచేశాడు. ఆయన ఎఫ్ఐఆర్ కొట్టివేశాడు. ఆయన మేకులతో కొట్టివేసినాడు, సిలువకు దానిని మేకులతో కొట్టివేసినాడు. నా మీద ఉన్నటువంటి పాప దోషములన్నింటినీ కూడా ఆయన క్షమించేశాడు. ఈరోజు నేను అంటాను, అందుకని సిలువ శక్తి ఏంటంటే నన్ను రక్షించిన శక్తి. ఏ మానవుడు నన్ను క్షమించగలిగింది కాదు. ఏ మానవుడి దగ్గరికి వెళ్ళినా మనం డబ్బులు పోసినా లంచాలు ఒకవేళ కుమ్మరించినా ఏ మానవుడి కోర్టు కేసును కొట్టివేయలేడు. చట్టం దానిపైన అది చేసుకొని వెళ్తూ ఉంటుంది. కానీ దేవుడు మాత్రమే నాకు కేసును కొట్టివేసినాడు. దేవుడు మాత్రమే ఈరోజు నా తరపున న్యాయవాదిగా ఆయన తండ్రి దగ్గర నిలబడి అంటాడు, నా తండ్రి, ఇదిగో ఈ సువార్తరాజు కొరకు నేను సిలువలో గాయాలు పొందుకొని ఉన్నా, ఈ సువార్తరాజు కొరకు నేను రక్తాన్ని కార్చి ఉన్నా, ఈ సువార్తరాజు కొరకే సిలువలో నేను మరణించాను కదా, శిక్ష నేను అనుభవించేసిన తర్వాత ఇంకా ఈ సువార్తరాజు పాపేంటి,
నా రక్తముతో కడిగి వేశా, ఈ సువార్త రాజు యొక్క పాపములన్నీ నేను తీసివేసి ఉన్నా, దేర్ఫోర్ సువార్త రాజు యొక్క పాపి కాడు అని నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి అనేటువంటి ఒక న్యాయాధిపతి దగ్గర నా వకీలుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఆ మాటనే తీసుకుంటున్నా. హై ఫ్రెండ్స్, నా గురించి మాత్రమే కాదండి, ఈరోజు మీ గురించి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అదే చెప్తున్నారు. నా గురించి మాత్రమే చెప్పి ఒకవేళ మీ గురించి చెప్పకపోతే ఈరోజు నేను మీ దగ్గరకు వచ్చి సువార్త చెప్పాల్సిన అవసరత నాకు లేదు. ఈ సత్య సువార్తని నేను మాట్లాడవలసిన అవసరత లేదు. ఈరోజు నేను మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నాకు ఇటువంటి విజయాన్ని ఇచ్చినటువంటి ఒక దేవుడు నన్ను క్షమించి నా మీద ఉన్న చేవ్రాతను తుడిచివేసి నా పాపాలను క్షమించి నాకు రక్షణ ఇచ్చిన ఈ దేవాతి దేవుడు ఈరోజు మీకు కూడా నేను చెప్తున్నా, ఆయన మిమ్మల్ని కూడా రక్షించి ఉన్నాడు. మీ పాపములను ఆయన క్షమించి ఉన్నాడు. నా ప్రియ స్నేహితులారా, ఈ సత్యాన్ని తీసుకోండి. ఈ సత్య సువార్తను మీరు నమ్మండి. ఇది సత్యం. వాస్తవం ఏంటంటే ఒకవేళ మనం తప్పు చేసి ఉండొచ్చండి. వాస్తవం ఏంటంటే సైతాను గారు మన మీద నేరం మోపుతాడండి. వాస్తవం ఏంటంటే మన గతాన్ని జ్ఞాపకం చేస్తాడండి సాతానుడు. మనకు చట్టాన్ని మరలా తీసుకొచ్చి చూపిస్తాడండి. ఇదిగో దీని మీద ఉందని జెరాక్స్ కాపీ తీసుకొచ్చి మనకు చూపించడానికి ప్రయత్నం చేస్తాడండి. కానీ ఆ కేసు కొట్టివేయబడిన తర్వాత ఎవడు ఎన్ని ఎఫ్ఐఆర్ కాపీలు తీసుకొని వచ్చినా ఇక దాని గురించి మనం చూసుకోవాల్సిన అవసరతలే. మనం సుప్రీంకోర్టు కూడా కావాలంటే అప్లై చేసి ఎవడన్నా మన మీద చేస్తే మనం అక్కడ చెప్తాం, నేను ఆల్రెడీ కేసు విన్ అయిన తర్వాత మరలా నా మీద సెటైర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు కనుక ఈ విషయం చూడండి, వాడి మీద పరువు నష్టం దావా వేస్తే దెబ్బని మళ్ళీ వాడు మాట్లాడకుండా కూర్చుంటాడు. కానీ కేసులో మనం వెళ్ళేటప్పుడు ఇంకోటి మళ్ళీ మన మీద ఏదైనా వెయ్యక ముందు మనం వేయాలంటే పైన వాళ్ళకి మరలా మన సుప్రీంకోర్టు మన కేసు వేసుకొని పరువు నష్టం వేయాలి. వీళ్ళు నా మీద నింద మోపుతున్నాడు సాతానుగాడు కనుక, నేను ఇంకా పాపినని నింద మోపుతున్నాడు కనుక వాడి మీద పరువు నష్టం దావా వేస్తున్నా. వాడు తీసుకుని పోయిన ఆరోగ్యం, వాడు తీసుకుని పోయిన కాలం, వాడు తీసుకుని పోయిన డబ్బులు, వాడు తీసుకుని పోయిన నా సమస్తం, నా సంతోషం, నా ఆనందం, నా శాంతి, నా సమాధానం ఇవన్నీ మళ్ళీ నేను కేసు వేసుకున్నాను అని చెప్పి పరువు నష్టం వేస్తే రెండింతలుగా సైతానుగాడు తీసుకొని వెళ్ళిపోయిన దోచుకునేటువంటిది మరలా తిరిగి మనం సంపాదించుకున్నాం. హల్లెలూయా. ఇది నేను మీకు ప్రకటిస్తున్నా. ఈరోజు నీ సిలువలో ఉన్న శక్తి ఏంటంటే ప్రభు నిన్ను రక్షించినాడు, మీ కుటుంబాన్ని రక్షించినాడు. వాస్తవం వైపు చూడకండి, వాస్తవాన్ని మీరు పలక్కండి. ఒకవేళ మీ బిడ్డలు కానీ, మీ కుటుంబీకులు కానీ, మీ రక్త సంబంధులు కానీ, మీ కుటుంబంలో ఉన్నటువంటి వారు కానీ ఒకవేళ ఏదైనా వేరేగా ఉన్నట్టుగా కనబడుతూ ఉన్నా అది చూడకండి. వాళ్ళ మీద యేసు రక్తాన్ని చూడండి, వాళ్ళ మీద యేసు సిలువని ప్రకటించండి. వాళ్ళకి ముందుగా, వాళ్ళకి ఎదురుకొండగా సిలువను మనం మధ్యలో పెట్టి చూద్దాం. సిలువలో నుంచి వాళ్ళని చూద్దాం. తత్ఫలితం మనం ఏం చేస్తామంటే వాళ్ళు విజయాన్ని పొందిన వాళ్ళు, వాళ్ళు విడుదల పొందినటువంటి వాళ్ళు, వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడినటువంటి వాళ్ళు, వారు ఆల్రెడీ పాప క్షమాపణ పొందినటువంటి వాళ్ళు, వారు రక్షింపబడినటువంటి వారు. ఇది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే కొలస్సీలకు రాసినటువంటి ఒక పత్రికలో నుంచి కనుక మనం చూసినట్లయితే మొదటి అధ్యాయంలో 19-20 వచనాల దగ్గర కనుక మనం చూసినట్లయితే అక్కడ ఏమంటాడంటే, ఈ రక్తము వలన, సిలువ వలన సంధి చేసి మనల్ని దేవునితో సమాధానపరిచెను. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి మాట. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే రికన్సీలియేషన్ అని చెప్పేసి అంటారు. రికన్సీలియేషన్, దేవునితో సమాధానపరచబడినటువంటి. వాస్తవానికి మనం ఎప్పుడైతే పాపంలో జీవిస్తూ ఉంటామో దేవుని యొక్క వాక్యమే చెప్తున్న మాట ఏంటంటే, మనము సిలువకు శత్రువులుగా జీవిస్తున్నటువంటి వారం అవుతూ ఉన్నాం. అంటే దేవునికి శత్రువులుగా మనం జీవిస్తున్నాం. ఈ లోకాన్ని మనం ప్రేమిస్తే, లోకములో ఉన్న వాటిని మనం ప్రేమిస్తే దేవునికి మనం విరోధులం అవుతున్నాం, దేవునికి మనం శత్రువులుగా ఉంటున్నాం. అయినా సువార్త ఏంటి తెలుసా అండి, మనం దేవునికి విరోధులంగా శత్రువులుగా ఉన్నప్పటికీ మనల్ని ప్రేమించిన దేవుడు మనం పుట్టక మునిపే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకంలోనికి పంపించి సిలువ రక్తము చేత, సిలువ చేత సంధి చేసి దేవునితో సమాధానపరుచుకొని ఉన్నాడు. ఏమండి, నేను 1960లో నేను పుట్టి ఉన్నాను. 1976లో ప్రభు నన్ను రక్షించుకుని ఉన్నాను. నేను రక్షణ పొందలే, ప్రభు నన్ను రక్షించుకున్నాడు. ఆయన ప్రేమ చేత, ఆయన ప్రణాళిక చేత ఆ రోజు నా కళ్ళు తెరిపించి నాకు ఈ రక్షణ భాగ్యాన్ని తెలియజేశాడు. నేను విశ్వసించా, ప్రభు నన్ను రక్షించారు అని నేను నమ్మి ఉన్నాను. నా గొప్పతనం, నా మంచితనం, నా పుణ్యకార్యాలు, నా మంచి కార్యాలు నన్ను రక్షించలే. ప్రభు తన ప్రేమ చేత, తన కృప చేత ఆయన రక్షించుకుని ఉన్నాడు. కానీ ఈ 16 సంవత్సరాల కాలంలో తప్పకుండా నా జీవితంలో దోషం అనేటువంటిది ఉండి ఉన్నది, పాపం అనేటువంటిది ఉండి ఉన్నది. నేను పాపిగా నేను జీవించినటువంటి వాడుగా నేను ఉంటూ వచ్చినాను. కానీ నా ప్రభువు చేసిన కార్యం ఏంటంటే, పాపిని నన్ను దూరంగా చూడలే, చెడిపోయిన వాడుగా చూడలే. నేను ఆ తర్వాత నుంచి, నా 16వ ఏట నుంచి ప్రభు కొరకు ఏ రీతిగా నేను వాడబడబోతున్నానో ఇది చూచి నా దేవుడు ఆయన నాతో సమాధానంగా ఉండి తన రక్షణ భాగ్యాన్ని నాకు అనుగ్రహించినాడు. హే, నువ్వు నాకు శత్రువు, ముట్టుకోవద్దు, నా దగ్గర రావద్దు, పావతలకి అని చెప్పేసి నన్ను తోలనాడి ఉండి ఉంటే ఈరోజు నేను రక్షణ లేకుండా ఎటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిని, దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని నేను జీవిస్తూ ఉండి ఉండేవాడిను కదండి.
కానీ ఈ రోజు 16వ ఏటనే నా ప్రభు నన్ను రక్షించాడు. ఈ 58 సంవత్సరాల వయసులో దాదాపు 41 సంవత్సరాలు పైబడి ఆ ప్రభు తన కొరకు ఒక సాక్షిగా నన్ను వాడుకుంటున్నాడు. అంచెలంచెలుగా పైకి తీసుకుని వచ్చినాడు. నా వేదాంత విద్యలో దేవుడు నన్ను ఆశీర్వదించినాడు. బయటకు వచ్చిన తర్వాత బైబిల్ స్కూల్ టీచర్గా 4 సంవత్సరాలు నన్ను ఉపయోగించుకుని ఉన్నాడు. ఆ తదుపరి దాదాపు 35 సంవత్సరాలుగా నేను రోజున సంఘ కాపరిగా సామర్ల కోటలో ఆ దేవుడు నన్ను నిలబెట్టుకుని ఉన్నాడు. అనేక ఆత్మలను రక్షించడానికి, వందల మందికి నేను బాప్తిస్మం ఇచ్చి దేవుని యొక్క రాజ్యంలోనికి వారిని చేర్చడానికి దేవుడు అటువంటి అవకాశాన్ని సంఘ కాపరిగా దేవుడు నాకు అనుగ్రహించినాడు. చాలా కాలం నేను అనువాదం చేస్తూ 21-22 సంవత్సరాలుగా నేను అనువాదం చేసినటువంటి యొక్క కార్యక్రమాలు టీవీలో వచ్చేటట్టుగా 22 సంవత్సరాలుగా నేను టీవీలో అనువాదికునిగా నేను కనబడుతూ వచ్చినాను. దాదాపు 10-12 సంవత్సరాలు పైబడి నేను టెలివిజన్ ఛానల్స్లో, వివిధమైన ఛానల్స్లో ఈ సత్య సువార్తని ప్రకటిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నేను అనుభవిస్తూ ఉన్నా. గడిచిన కొన్ని సంవత్సరాలుగా 33 పర్యాయములు అన్నట్లుగా నేను ఇజ్రాయెల్ దేశానికి అనేక మంది ప్రజలను తీసుకుని వెళ్ళడానికి మన ఆరాధన టీవీ ఛానల్ జరుపుకున్నటువంటి ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్లో తీసుకుని వెళ్ళినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని వారికి నేర్పించడానికి ఆ 10 రోజుల అనంతరం తిరిగి వచ్చినటువంటి ప్రతి ఒక్కొక్కరు క్రీస్తు కొరకు సాక్షులుగా ఉండేటట్లుగా వారికి వాక్యం మనోనేత్రాలు తెరవడానికి, వాక్యాన్ని వారికి తెరిచి చూపించడానికి దేవుడు అవకాశాలు ఇచ్చినాడు. వావ్, ఎంత గొప్ప కార్యం! ఆనాడు చూచి నన్ను శత్రువుగా పరిగణించలే, నన్ను తన ప్రియ కుమారుడైన యేసు రక్తము ద్వారా సమాధానము కలిగినటువంటి వాడిగా తన రక్షణ భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించినాడు. ఈ రోజుని ఒక వ్యక్తి బహుశా నువ్వు ఏ పాపములో జీవిస్తున్నావో, ఏ చెడుగులో నువ్వు జీవిస్తున్నావో, దేవునికి విరోధంగా జీవిస్తున్నావో, హే బ్రదర్, ఒకరైతే క్రీస్తుకు విరోధంగా జీవిస్తున్నారు. దేవుని సంఘానికి నువ్వు వ్యతిరేకంగా పనులు చేస్తూ ఉన్నావు. సంఘములో ఉంటూనే సంఘానికి వ్యతిరేకంగా నువ్వు పన్నాగాలు పన్నుతున్నావు. సంఘములో ఉండే సంఘానికి ఒక చీడ పురుగులాగా నువ్వు కనబడుతూ ఉన్నావు. యేసు నామములో నేను పలుకుతున్నా, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను శత్రువుగా చూడట్లే. మనం ఏం చేస్తామనంటే సాధారణంగా ఈవెన్ పాస్టర్ గారు ఉన్నటువంటి మేము కూడా ఎవరైనా కనుక ఇలా వ్యతిరేకంగా పనిచేస్తే వాడి మీద కసి పెట్టుకొని ప్రసంగాలను ఏకేస్తాం, దులిపేస్తాం. ఏం గారు ప్రసంగాలు ఏరుకొని మరి అలాంటి వాడికి వ్యతిరేకంగా ఉండేటువంటి వాక్య భాగాలు తీసుకొని నాశనం అయిపోతావు. సంఘానికి వ్యతిరేకంగా, మునిగోళ్ళకు వ్యతిరేకంగా నువ్వు తన్నుతున్నావు, నాశనం అయిపోతావు అన్నట్టుగా. నో, ఈరోజు నేను చెప్తాను మాట ఏంటో తెలుసా? నిన్ను నాశనం చెయ్యడు నా దేవుడు. నువ్వు దేవునికి సమాధాన పడినటువంటి వ్యక్తివి. సిలువ ద్వారా దేవుడు నీతో సమాధాన పడి ఉన్నాడు. యేసు ప్రభు ఆయన సిలువలో తన యొక్క పొందినటువంటి యొక్క మరణము ద్వారా ఆ తండ్రి చేతిని విడిచిపెట్టి ఆయన మన చేతిని పట్టుకున్నట్టు ద్వారా ఆయన తిరిగి మనల్ని తండ్రితో సమాధానపరచడానికి ఎంత అద్భుతమైనటువంటి మాట. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే 16వ వచనం దగ్గర నుంచి ఉన్నటువంటి మాటలలో మనం చూస్తాం కదా, ఆయనే మన సమాధానమైంది. యేసుక్రీస్తు ప్రభువారే ఆయనే మన సమాధానమైంది. మన ఇరువురి మధ్యలో ఉన్నటువంటి ఒక అడ్డుగోడను తీసివేసినాడు. మన మధ్యలో ఉన్నటువంటి ఒక విభేదాలను తీసివేసినాడు. హే ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్తున్నానండి, చాలామంది మనం లేనిపోయిన అపోహలన్నీ పెట్టుకొని మనం నానా రకాలైనటువంటి ఒక విభేదాలు పెట్టుకుంటూ ఉన్నామండి. ఏమంటే మన భారతదేశంలో మనకి కులం అనేటువంటిది, మతం అనేటువంటిది ఇలాంటివి పెట్టుకొని చాలామంది క్రైస్తవేతరులైనటువంటి వాళ్ళు క్రైస్తవుల మీద కక్షగట్టి క్రైస్తవులను చిత్రహింసల పాలు చేయడానికి అయినటువంటి రీతిగా మతం పేరిట మతోన్మాదాన్ని పెట్టుకొని చేస్తున్నారండి. మతంలో ఉండినటువంటి వీళ్ళము కూడా ఈ రోజున ఏమైందంటే మనకు ఉన్నటువంటి కుల భేదాలు పెట్టుకొని అగ్రవర్ణపు కులం అని కొంతమంది అనుకుంటున్నారు, వీళ్ళు అంటరాని వాళ్ళని కొంతమంది అనుకుంటున్నారు. అంటరాని వాళ్ళల్లో మళ్ళా 2, 3 అనేటువంటిదిగా చెప్పుకొని ఇలాంటి కుల భేదాలు పెట్టుకొని ఎంత భయంకరమైనటువంటి విషయాలండి. వద్దండి బాబు, చేతులు జోడించి నేను మనవి చేస్తున్నా. క్రీస్తు సేవకునిగా, దేవుని యొక్క దాసునిగా నేను మనవి చేస్తున్నాను. ఫ్రెండ్స్, లెట్స్ నాట్ హ్యావ్ దీస్ డిఫరెన్సెస్ అండి. బ్రదర్స్, వద్దండి, మనలో ఇలాంటి విభేదాలు అనేటువంటివి ఉండకూడదండి. కులతత్వం అనేటువంటిది మనలో ఉండకూడదండి. కులం పేరు చెప్పుకొని మనకు వేరు చేసుకునే పరిస్థితి రానివ్వకూడదండి. వాడు మావాడు కనుక వాడిని ఎంతైనా ప్రోత్సహిద్దాం, వాడు మావాడు కాదు కనుక వాడిని ఎంత అణిచేయాలో అంత అణిచేద్దాం. ఇలాంటివి వద్దండి బాబు, ప్లీజ్ అండి. నేను సమాజంలో చూస్తున్నప్పుడు చాలా ప్రాణం తరుక్కుపోతూ ఉంది. కాబట్టి నేను అనుకుంటాను, నిజంగా యేసయ్య వీరిలో ఉంటే ఎందుకు ఈ విభేదాలు ఉండాలి? మనం మనుషులమండి, మనం మానవ మాత్రులమండి. ఒకవేళ వాడు ఎంతటి చెడిపోయిన వాడైనా, ఒకవేళ ఏ కులానికి సంబంధించిన వాడైనా, ఎవరై ఉన్నా, యేసు రక్తం ఆ బిడ్డ మీద నేను చూస్తూ ఉన్నా, యేసు సిలువ వారి మీద నేను చూడగలుగుతున్నా. ఆ సిలువలో నుంచి నేను చూసినప్పుడు నాకు ఈ విభేదాలు ఏం లేవండి. అందరినీ ప్రేమిస్తున్నా, మనుషులందరినీ ప్రేమిస్తున్నా, క్రైస్తవ బిడ్డలను ప్రేమిస్తున్నా, క్రైస్తవ వేతరులను ప్రేమిస్తున్నా, ఉన్న కులములను ప్రేమిస్తున్నా, ఏ రకమైనటువంటి ప్రజలనైనా ప్రేమిస్తున్నా, చీముడు ముక్కోళ్ళు ప్రేమిస్తున్నా, అందంగా ఉన్నటువంటి వాళ్ళని ప్రేమిస్తూ ఉన్నా.
చెడిపోయినటువంటి వాళ్ళు, వ్యభిచారులుగా ఉండినటువంటి వాళ్ళు, ఒక్కొక్కసారి ఎటువంటి పాపంలో జీవిస్తున్నటువంటి రెడ్ హ్యాండెడ్ పాపంలో జీవిస్తున్నటువంటి వారిని సైతము క్రీస్తు ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను తప్ప నువ్వు చెడిపోయిన వ్యభిచారం అని చెప్పి బయటికి గెంటేసే పరిస్థితి లేదండి. ఈరోజు నేను క్రీస్తు ప్రేమతో చెప్తున్నా, యేసయ్య అందరినీ సమాధానపరుస్తున్నాడు. దేవునితో మనం సమాధాన పడ్డానికి ఆ సిలువే గుర్తు. మనకి సమాధానంగా ఉండడానికి ఆ సిలువే మన మధ్యలో ఉండినటువంటిది. ఎప్పుడైతే నా పొరుగు వాడిని ఆ సిలువలో నుంచి నేను చూడగలుగుతున్నానో ఐ కెన్ లవ్ హిమ్. ఎప్పుడైతే నా దేవుని కూడా సిలువలోంచి మనం చూస్తామో, దేవుడు నాతో ఆయన సమాధానపడి నన్ను క్షమించినాడు, నా పొరుగు వాడిని సిలువను బట్టి నేను క్షమించాలి. ఆ సిలువలోనే నా పాపాలు క్షమించినాడు, వారి పాపాలను కూడా క్షమించినాడు, మనందరి పాపాలను క్షమించినాడు, మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చి మన మీద ఉన్న చీవ్రతను ఆయన తుడిచివేసినాడు. ఆ సిలువ వైపు మనం చూద్దాం. ఈ వారంలో మనం గుడ్ ఫ్రైడే సిలువ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, సిలువ ధ్యానంలోనికి వెళ్ళినప్పుడు నా ప్రియ స్నేహితులారా, సిలువలో ఉన్నటువంటి క్షమాపణ, సిలువలో ఉన్నటువంటి అద్భుతమైన విషయాలను రుచి చూచి దేవుని స్తుతించుకుంటూ దేవుని బిడ్డలంగా మనం జీవిద్దాం. తండ్రి, ఈ బిడ్డలను నేను ఆశీర్వదిస్తున్నా, ఈ కుటుంబాన్ని నేను దీవిస్తున్నాను నాయన. నీ సిలువ దగ్గరికి మేము వస్తూ ఉన్నాం. ఈ వారం అంతట్లకు నైనా హోలీ వీక్గా ఈ వారంలో జరిగేటువంటి శుభ శుక్రవారం నాడుకున్నైనా సిలువ ధ్యానము కొరకు మేము వచ్చినప్పుడునైనా ఏదో ఇప్పుడు నువ్వు చచ్చిపోతున్నావని ఏడుస్తుండడానికి కాదు, కానీ సిలువలో నువ్వు చేసిన కార్యాలను మేము తీసుకుంటూ ఉన్నాం. సిలువలో మా మీద ఉన్న చీవ్రాత్రిని మీరు తుడిచివేశారు నాయన. మా మీద ఉన్న FIRని మీరు సిలువలో మేకులతో కొట్టేశారు నాయన. మా పాప దోషములను మీరు క్షమించి వేసినారు నాయన. మా మీద ఉన్న నేరస్థాపన మీరు ఎత్తివేసినారు నాయన. అనగా నీ రక్షణ మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు నాయన. మాకు నీతో సమాధానం ఇచ్చినందుకు నీకు వందనాలు నాయన. మమ్మల్ని చూసినప్పుడు మీరు శత్రువులుగా చూడలేదు నాయన. పాపులమైనప్పటికీ, చెడిపోయిన వాళ్ళమైనప్పటికీ, జ్ఞాన దోషములు ఉన్నప్పటికీ మీరు మమ్మల్ని చూసినప్పుడు సమాధానంతో చూస్తున్నారు. మీ కుమారులనుగా మమ్మల్ని చూస్తున్నారు. అందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని చూచేటప్పుడు ఆ సిలువలో నుండి మమ్మల్ని చూచి మాతో సమాధాన పడినందుకు నీకు వందనాలు. ఇది నిలువు కమ్మినైనా, అలాగే అడ్డు కమ్మిగా ఉండినటువంటి సిలువలో అడ్డు కమ్ముని బట్టినైనా మానవులం మేము సమాధానం కలిగి ఉండాలి. ఒక సంస్థ మరి ఒక సంస్థ సమాధానంగా ఉండాలి. ఒక సంఘము మరి ఒక సంఘం సమాధానం కలిగి ఉండాలి. ఒక దైవజనుడు మరి ఒక దైవజనుడు సమాధానం కలిగి ఉండాలి. ఒక మనిషి మరి ఒక మనిషి సమాధానం కలిగి ఉన్నట్లుగా నీ సిలువ మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. అట్టి సమాధానం వీరి మీద నేను పాటిస్తున్నా. ఇక మీదట ఎవరితో వ్యత్యాసం లేకుండా, విభేదం లేకుండా మేమందరం మానవ మాత్రంగా కలిసికట్టుగా సమాధానంగా ఉండినట్లుగా నీ సమాధానాన్ని వీరి మీద విడుదల చేస్తున్నా. నీ రక్షణ వీరికి నేను విడుదల చేస్తున్నా. యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకును మీ కుటుంబానికి సిలువలో జరిగిన కార్యం మనం అనుభవించినట్లు, దేవునితో మనం సమాధానం కలిగి, సాటి మనుషులతో మనం సమాధానం కలిగి ఉండినట్లు నిత్యము మనకు తోడయుండి మనల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, ప్రభు మనల్ని క్షమించి ఉన్నాడు. ప్రభు మనకి రక్షణ భాగ్యాన్ని ఇచ్చినాడు. సిలువ వలన మనం దేవుని యొక్క శక్తి అనే రక్షణ మనం అనుభవించినాం. దేవునితో సమాధానం, సాటి మనుషులతో సమాధానం, అందరికీ షేకండించుకొని అందరితో మనం సమాధానంగా ఉందా బిడ్డలారా. ఎవరైనా కానివ్వండి, ఏ కులం, ఏ మతం, ఏ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, అది కాదు మనకు కావాల్సింది. ఎదురుగా నాకు సిలువ కనబడుతుంది, సిలువలోనే మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నా, సిలువలోనే మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తూ ఉన్నా. ఒకవేళ మీరు పొందుకున్న మేలు నాతో పంచుకోవాలని కోరుకున్నట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికొకవేళ నాతో మీరు పర్సనల్గా ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848100907, 9440040992, 8885527662. ఓకే, నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvarta@gmail.com. మనం వచ్చే వారం ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ మన కొరకు సిలువలో మరణించి తిరిగి లేచిన ఆ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.